హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక టిప్ చెప్తా, బ్యూటీ టిప్. మనం మామూలుగా సడన్గా బయటికి వెళ్తూ ఉంటాం కదా, బయటికి వెళ్ళినప్పుడు కానీ ఫేస్ అనేది కొంచెం డల్గా ఉంటుంది కదా, ఇన్స్టంట్ గ్లో రానికి, ఇన్స్టంట్ గ్లో వచ్చి ఫేస్ మంచిగా నీట్గా సాఫ్ట్గా అవ్వడానికి మీకు ఒక టిప్ చెప్తాను నేను. మామూలుగా ఇట్లాంటిది ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్ తీసుకొని కొంచెం రవ్వ యాడ్ చేయండి. రవ్వ యాడ్ చేసి కొంచెం బనానా, ఓకేనా. మామూలుగా బనానాలు పండిపోయినాయని చెప్పి మనం పాడేస్తాం కదా, పాడేయకండి. బనానా పేస్ట్ వేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, ఒక 2-3 డేస్కి సరిపడా, ఓకేనా. కొద్దిగా బనానా, ఓకేనా. చూడండి, బనానా రవ్వ, కొద్దిగా షుగర్ యాడ్ చేస్తాను నేను. కొంచెం షుగర్, ఓకేనా. అర్థమైందా? షుగరు, బనానా, రవ్వ, ఓకేనా. ఈ 3 కలిపి బాగా మిక్స్ చేయండి ఇట్లా, ఓకేనా. స్మాష్ అవ్వాలి, మొత్తం పేస్ట్ లాగా కావాలా. ఇది ఒక క్రీమ్ స్ట్రక్చర్ వస్తుంది. షుగర్ కొంచెం కరిగిపోయిందంటే మీకు క్రీమ్ స్ట్రక్చర్ వస్తుంది, ఓకేనా. ఇట్లా షుగర్ కరిగేదాకా ఇట్లా అంటూ ఉండండి, ఓకేనా. చూడండి, ఓకేనా. ఈ విధంగా రావాలా. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇట్లా, ఇప్పుడు నేను మామూలుగా చేయికి చూపిస్తున్నా, ఇట్లా బాగా స్క్రబ్ చేయండి. ఫేస్కైనా మీ చేతులకైనా ఎక్కడైనా సరే, మీకు ఎక్కడ ఫేస్ డల్గా అనిపిస్తే అక్కడ అప్లై చేసి స్క్రబ్ చేయండి. బాగా స్క్రబ్ చేయాలి. ఇప్పుడు ఫేస్కి పెట్టినామనుకోండి, ఇట్లా స్క్రబ్ చేయండి, పైకి పెట్టి ఇట్లా కళ్ళ నుండి ఇట్లా పైకి మసాజ్ చేయండి, ఓకేనా. నాకు ఇక్కడ చూడండి, ఇది ఆయిల్ పడ్డ మరకలు. ఈ ఆయిల్ పడ్డ మరకలు మస్తు నల్లగా ఫేస్ మీద కనిపిస్తుండే. నాకు ఈ టిప్పు ఫాలో అయినా నేను. ఇది పెట్టడం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది, అందుకని చెప్తాను. ఇట్లా పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆరిన తర్వాత మీరు కడుక్కోండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఈ టిప్ ఫాలో అయిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మంచి రిజల్ట్ వస్తుంది. ఇది నేను ట్రై చేసి మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.